రమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు పూరీ కూర ఇదండి. పూరీ పిండి కలిపాను, దాంట్లో కొంచెం పాలు వేసాను, కొంచెం ఉప్పు వేసి పిండి కలిపాను. గోధుమ పిండి కలిపి చపాతీలు లాగా చేశాను, చిన్న చిన్నవి, మరీ పలచగా చేయకూడదు. ఏదండి, ఉల్లిపాయ 4 పచ్చిమిరకాయలు తాలింపులు వేసాను, కరివేపాకు వేసానండి. ఇంక ఎక్కువ తాలింపు తినుసులు నాకు నచ్చవు. తర్వాత ఒక బంగాళదుంప చిదిపి వేసాను, పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను, ఇంకా కారం వేయను, కొంచెం పసుపు వేసి నీళ్ళు వేసి కొంచెం ఉడికిచ్చానండి. ఆ ఉల్లిపాయలు అవి బాగా వగ్గినాక 2 స్పూన్లు శనగపిండి, లేదంటే మనం చట్నీ చేసే పప్పులు మిక్సీలో వేస్తే ఇలా చిక్కగా బాగుంటుందండి చట్నీ. మీకు ఒక దుంప 4 కూర వచ్చేస్తుంది. ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరకాయలు. 2 నూనె కాగిందండి, ఇంకా పూరి వేసేస్తా. నిన్నంతా సైక్లోన్ అంటే మాకు 2 రోజులు బాగా ముసురు గాలి వాన, రాత్ర తీరం దాటింది అంటున్నారు. అయినా కూడా చల్లగా ఈదురుగాలండి. ఏదో తేలిగ్గా వదిలిందండి. ఇంకా నమ్మలేము. డిసెంబర్ ఫుల్గా మాకు ఏదో ఒకటి ముప్పు వస్తూనే ఉంటుందండి. ఇదిగో నూనె కాగింది, ఇక పూరి వేసేద్దామని మీకు ఒక చిన్న వీడియో వేయాలి కదండి, పనిలో పని. ఇది శనగపప్పు, వేపుడు శనగపప్పు వేయించుకోవడండి. ఇలా వేసుకుంటే కూర మీకు టేస్టీగా ఉంటుంది. మీకు ఒక దుంప చాలండి, ఎక్కువ అయిపోద్ది కూర. బాగా గట్టిగా అయ్యేలాగా మీరు అప్పటి వరకు ఉంచుకోండి. కొంచెం లూజ్గా ఉంటే అదే గట్టిగా అయిపోతుంది కాసేపటికి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. పూరీ కూర. బయటేమో సైక్లోన్, ఇంకా చల్ల గాలులు.